హాయ్ హలో నమస్తే గైస్, నేను మీ కుమారి. వెల్కమ్ టు మై ఛానల్ కూల్ కుమారి. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే శ్రీరామనవమి రోజు అనమాట. శ్రీరామనవమి రోజు ఏం జరిగిందంటే మా ఇంటికి దగ్గరలోనే ముస్లిం తల్లి గుడి దగ్గర శ్రీరామ రక్ష పెట్టుకున్నాం మేము అందరం కలిపి. అందుకని చెప్పేసి అక్కడికి శ్రీరామ రక్షకి వెళ్దాం కదా, అక్కడే భోజనాలు అనమాట. మా సత్యాళ్ళందరూ సత్యం చూపిస్తున్నాను, పూజ చేసుకుంటుంది తనే అనమాట. అన్నీ ఎప్పుడు ప్రతి సంవత్సరం శ్రీరామ రక్ష పెట్టి అందరినీ రమ్మంటుంది అనమాట. అక్కడ చదువుతాం అందరమని. అయితే ఆ రోజు ఉదయాన్నే లెగిసి స్నానం చేసి దండం పెట్టుకుని రాముల వారికి, ఆ తర్వాత టీ తాగేసిన తర్వాత వచ్చేసాను అనమాట. టిఫిన్ అని ఏం చేయలేదు. తర్వాత ఉదయాన్నే వచ్చేసి అక్కడ రామరక్ష చదివేసుకొని అందరూ రామరక్ష చదువుతున్నారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి అవన్నీ చదువుతాము. ఎందుకంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చదువుతారన్నమాట శ్రీరామ రక్ష. అది అయిపోయిన తర్వాత భోజనాలు అయిపోయిన తర్వాత అలాగా రాముల వారి గుడికి వెళ్ళాము. రాముల వారి గుడి దగ్గరే మాకు అన్నమాట. ప్రతిరోజు భజనకు కూడా వెళ్తూ ఉంటాము. ఈ శ్రీరామనవమి అన్ని రోజులు కూడా భజనకు వెళ్ళాము. అయిపోయిన తర్వాత ఇది పూజ అన్నీ రామరక్ష స్తోత్రము అన్నీ చదువుతున్నాము. చదివిన తర్వాత కిందన భోజనాలు, ఇక్కడ పైన ముస్లిం తల్లి గుడి దగ్గర పైన రామరక్ష చదువుతున్నాము, కిందనేమో భోజనాలు అనమాట. ఎప్పుడైనా మీకు మా ముస్లిం తల్లి గుడి చూపిస్తాను, కావాలంటే చెప్పండి. అంత వీడియో తీసి మీకు చెప్తాను. కామెంట్ బాక్స్లో చెప్పండి, ముస్లిం తల్లి గుడి మాకు చూపించండి అంటే కనుక నేను చూపిస్తాను. కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇప్పుడు అందరూ ఒకళ్ళు వచ్చి అందరూ దండం పెట్టుకుని కూర్చుంటున్నారనమాట. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. ఆంజనేయుడా మనేంద్రగిరిని కరచరణంబుల మర్దించి, దేహము పెంచే అతివేగంబున ఆకాశంబున విహరించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. హృదయగంబున సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప, పూర్ణేశ్వరి మాతా పూర్ణేశ్వరి, ఆది శాంత సమస్త వర్ణనికరి, శంభు ప్రియ శాంకరి, తర్వాత ఆంజనేయ స్వామి చదివిన తర్వాత అన్నపూర్ణ అష్టకం చదివేసిన తర్వాత నైవేద్యం పెట్టేసి తర్వాత కొంతసేపు భజన చేసాము. అందరూ పెద్దోళ్ళు అందరూ భజన చేయండి అమ్మా, భజన చేయండి అంటే 4 పాటలు పాడేసిన తర్వాత కిందకు వచ్చేస్తుంటే భోజనాలు పెడుతున్నారు. భోజనాలు చేద్దాము అని చెప్పి మా అక్క నేను రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని వద్దామని చెప్పేసి దండం పెట్టుకుందామని వెళ్దాం అనుకుంటున్నాము. మా ధనుష్ ఏమో మంచినీళ్ళు తెచ్చిస్తున్నాడు. ఇక్కడ అందరూ భోజనాలు పెడుతున్నారనమాట. మేము గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత తిందామని చెప్పేసి దేవుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. దగ్గరలోనే ఉంది రాముల వారి గుడి. అక్కడికి వెళ్ళి అక్కడికి కూడా రమ్మన్నారనమాట. మేము భజనకి వెళ్తాం కదా, అందుకని అక్కడికి కూడా రమ్మంటే అక్కడ గుడి దగ్గరికి వెళ్ళి అలాగా మీకు రాముల వారిని చూపిద్దాం కదా అని వీడియో తీసాను అనమాట. అదిగోండి రామయ్య ఎంత బాగున్నాడో కదా, చాలా బాగుంటాడు. అయితే అక్కడ రాముల వారి కళ్యాణం జరుగుతుంది బయట, చూపిస్తాను మీకు. చాలామంది చాలా జనం వచ్చారు. రాముల వారి కళ్యాణం మా ఊర్లో చాలా చోట్ల చేసి చాలా చోట్ల ఊరంతా భోజనాలు పెట్టారు గైస్. మా ఊరు చాలా చాలా పెద్దది, చాలా బాగుంటుంది. చూడండి, ప్రతి వీధికి
ఆయన పంతులు గారు నన్ను తీయొద్దు అంటున్నారు అనమాట ఆయన. అయితే తర్వాత బయట కళ్యాణం జరుగుతుంది, పీటల మీద వాళ్ళు కూర్చున్నారు. అయితే మా సచ్చక్క వాళ్ళకి బొట్టు పెట్టి అక్షింతలు వేస్తుంది, చూపిస్తాను చూడండి. రెడ్ సారీకి నుంచి ఉంది కదా ఆ అక్క, మా ఫ్రెండ్. ఆ అక్క అక్షింతలు వేస్తుంది. చూడండి కళ్యాణం ఎంత బాగా జరిగిందో. ఆ తర్వాత కళ్యాణం అయిపోయిన తర్వాత మేము అలా కొంతసేపే దర్శనం చేసుకొని, అక్క హాయ్ చెప్తుంది మీకు, అందరినీ కొంతసేపు వీడియో తీసి మా సత్య దగ్గరికి వెళ్ళి 2 నిమిషాలు కూర్చుని మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం గైస్. ఎందుకంటే ఇక్కడ మేము కూడా పెట్టుకున్నాం కదా, అందుకని చెప్పేసి ఇక్కడ అందరినీ కొంచెం అలా క్లిప్పింగ్ తీసాను. కొంచెం ఎంత బాగా చేశారో, ఎంత వైభవంగా జరిగినాయో కళ్యాణం అంతా రాముల వారిది. ఆ తర్వాత అదిగని మా సత్య హాయ్ చెప్తుంది మీకు. తర్వాత కొంతసేపు కూర్చొని 2 నిమిషాలు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిపోయి భోజనం చేసేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇక్కడికి వచ్చి భజన చేసాము రామయ్య తండ్రికి. అలాగా శ్రీ పుష్పయాగం వరకు చేయాలన్నమాట. రోజు సాయంత్రం 7:30కి వచ్చి ఒక రోజు కుదిరిన రోజు వచ్చి చేసేవాళ్ళం భజన అనమాట. ఎందుకంటే మా అక్క నేను దర్శనం చేసుకుని రామయ్య తండ్రిది మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిపోయి బయట కొంచెంసేపు కూర్చున్నాము మా సత్య దగ్గర. కూర్చుని తర్వాత వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి అక్కడ భోజనాలు చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. చూడండి మా ఫ్రెండ్స్ అందరూ కూర్చున్నారు. అయితే వచ్చేసి ఇక్కడ భోజనం చేసేస్తున్నాము. మా అక్క, మా వినయ, నేను ముగ్గురం చేస్తున్నాం భోజనం. చేసేసిన తర్వాత కొంతసేపు అలా కూర్చుని ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం గుళ్ళోకి వెళ్ళామన్నమాట. అంతే గైస్ ఈ వీడియో. ఎవరైనా నా ఛానల్ నచ్చి చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గైస్. ఏంటంటే నచ్చుతున్నాయా కామెంట్ చేయండి. ఓకేనా, ఏమేమి వీడియోస్ కావాలో కూడా చెప్పండి గైస్. ఓకేనా, సాయంత్రం అయిన తర్వాత మా దొడ్డ వచ్చింది. మా దొడ్డ నేను మా అక్క భజనకి వెళ్ళాము. మా అక్క భజనకి వెళ్ళిన తర్వాత అక్కడ ఊరేగింపు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ప్రతిష్ఠ అయిందనమాట మొన్నే. అక్కడి నుంచి ఊరేగింపు వస్తుంటే వాహనం అలా చూస్తున్నా. ఆ వీడియో తీసేటప్పటికల్లా వెళ్ళిపోయింది గైస్. కొంచెం అలా వెళ్తుంటే అక్కడ కూర్చొని అందరూ భజన చేయడానికి దీపం వెలిగిస్తున్నారు పంతులు గారు అయినా. అప్పుడు భజన చేసేసి కొంతసేపు ఇంటికి వచ్చేసాం. అంతే గైస్, శ్రీరామనవమి అలా జరిగింది. మీ ఊర్లో శ్రీరామనవమి బాగా జరిగిందా? ఎలా చేసుకున్నారు? ఆ రామయ్య తండ్రి కళ్యాణం శ్రీ పుష్పయాగం వరకు మేము భజన చేసాము. ఈరోజు సాయంత్రమే నేను ఈ వీడియో పెట్టే సాయంత్రమే శ్రీ పుష్పయాగం రాముల వారి గుడి దగ్గర. కానీ మాకు వెళ్ళటానికి కుదరట్లేదు, ఎందుకంటే మా వీధిలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అనమాట. అందుకని చెప్పేసి మేము రామండి అని చెప్పేసాం. అంతే గైస్, బాయ్.